బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో జరిగిన యువతి అత్యాచారం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కేసుకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు విజయ్, మహేష్, శ్రీకాంత్ గా గుర్తించారు. మద్యం మత్తులో యువతిని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. అయితే యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో జరిగిన యువతి అత్యాచారం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కేసుకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు విజయ్, మహేష్, శ్రీకాంత్ గా గుర్తించారు. మద్యం మత్తులో యువతిని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. అయితే యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగుల్ అందిస్తారు. నాగుల్, చెప్పండి. సంతోషి, బాపట్ల జిల్లా చీరాల మండలం ఇరుగురుపాలెంలో సూచరిత అనే 20 ఏళ్ల యువతి అత్యాచారం హత్య కేసులో 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడు దేవరకొండ విజయ్, సారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్ గా తెలిపారు. నిన్న బహిర్భూమికి వెళ్లిన యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన యువకులు మద్యం మత్తులో అగాంతానికి పొడిగట్టినట్టు 2 యువకులు వారికి సహకరించారు. మరో యువకుడు అత్యాచారం చేసినట్లు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. బాపట్ల జిల్లా ఎస్పీ ఒకుల్ జిల్లాలు యువకులు అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. ముగ్గురిని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు బాపట్ల ఎస్పీ ఒకుల్ జిల్లా వివరాలు వెల్లడించారు. సంతోష్. రైట్ నాగుల్, థ్యాంక్ యూ. బహిర్భూమికి బయట నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్ గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC కింద కేసు నమోదు చేసి ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా